హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి కానీ రాజకీయ నాయకులు కానీ మాట్లాడే మాటలకు ఒక సెన్సర్ ఉండాలండి. సెన్సర్ లేకపోతే మాత్రం ఈ మాటలు వినడం ప్రజల వల్ల కావట్లేదు. అదేవిధంగా వాళ్ళు మాట్లాడే మాటలకైతే అవధులు లేవని చెప్పొచ్చు. ముఖ్యంగా బూతులు. ఒక ప్రెస్ మీట్ పెడితే ఖచ్చితంగా బూతులు మాట్లాడాలి. లేకపోతే గనక ఒక రాజకీయ నాయకుడు అంటే ఇన్ని బూతులు మాట్లాడాలా? ఒక రాజకీయంలో ఉండాలంటే ఇన్ని బూతులు మాట్లాడితే తప్ప రాజకీయంలో ఉండలేరా అంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో. నిజంగా మా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన భార్యల విషయంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి నాలుగో పెళ్ళాముంది, ఐదో పెళ్ళాముంది, పదో పెళ్ళాముంది, 15 పెళ్ళాముంది అంటూ మాట్లాడుతూ ఆ అమ్మాయిని వాడుకున్నాడు, ఈ అమ్మాయిని వాడుకున్నాడు, ప్రెస్ మీట్ అంటే ఇంకో అమ్మాయిని వాడుకున్నాడు. అంటే ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఒక సెపరేట్ బ్యాచ్ దింపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ దాంట్లో వచ్చేసి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి మరి నువ్వు రాజకీయంలో ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే భార్యల గురించి మాట్లాడుతావు. ఒక పవన్ కళ్యాణ్ గారు నాలుగో పిల్లాన్ని అంటే పంజాబ్ అమ్మాయి అంట, ఆ అమ్మాయిని వాడుకుని వదిలేశాడంట. ఐదో పిల్లమని ఇంకొక పేరు చెప్తారు. పోతిన మనిషి ఈ మధ్య కాలంలో పోతిన మనిషి అని ఇంకొక కుక్క. సో మరి మరి మనిషా ఇంకేమైనా వింత పశువు అర్థం కాని పరిస్థితి. అంటే వైసీపీలో ఉండాలంటే బూతులు మాట్లాడాలా? వైసీపీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా బూతులే మాట్లాడాలంటే అదే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన అది కాదండి, ఇది సమాజానికి సంబంధించింది. లీడర్స్ అనేవాడు సమాజాన్ని ఏ విధంగా నడపాలో ఆలోచించాలి, ఒక మార్గదర్శనం అవ్వాలి, అభివృద్ధిలో నడపాలి, చేసిన పనులు చెప్పుకోవాలి. అంతేగాని బూతులు మాట్లాడు, పిల్లల గురించి మాట్లాడు. దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని పాపం పచ్చి బూతులు ఎత్తు సోషల్ మీడియాలో కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మరి మరి వాళ్ళు ఎవరు మరి ఒక పార్టీ దింపిందా లేదో తెలియదు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, భార్యల్ని విపరీతమైన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేసి సర్క్యులేట్ చేశారు. మరి అప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పీపుల్. ప్రతి ఒక్కరు ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో మాట్లాడాలి. మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యక్తిని జైల్లో వేయాలి. తప్పులు మాట్లాడిన వ్యక్తిని జైల్లో వేయాలి. లేకపోతే కనుక ఈ సంస్కృతి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళను దూషించడం, అసెంబ్లీలలో ఆడవాళ్ళను దూషించడం కానీ, లేకపోతే మీడియా ముందు కూడా ఆడవాళ్ళను దూషించడం కానీ, మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా ప్రెస్ మీట్లో ఒక టీవీ ఛానల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళని ఇష్టం మాట్లాడడం కానీ, ఇలాంటి మాట్లాడుతుంటే ఒక ఆడవాళ్ళకి భద్రత కల్పించలేని వ్యక్తులు సో ప్రజలకి ఏ విధంగా మేలు కొల్పుతారనేది మేము ఆలోచించాల్సిన విషయం. నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం. ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని బూతులు మాట్లాడాలంటే మన తాగుబోతులు చాలామంది మన ఊర్లలో తాగుబోతులు చాలామంది ఉంటారు. వాళ్ళు కనుక ఒక్క క్వార్టర్ ఇప్పిస్తే కనుక పచ్చి బూతులు మాట్లాడతారు. మరి వాళ్ళు సీఎం చేయొచ్చు, పీఎం చేయొచ్చు. అదే బూతులు మాట్లాడే వాళ్ళే రాజకీయ నాయకులు ఉండాలంటే కదా తాగుబోతులే మన మంచి బూతులు మాట్లాడతారు. మరి వాళ్ళనే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేయొచ్చు కదా. అసలు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ దేనికి ఉద్దేశించి మీరు పోటీ చేస్తున్నారు? సో ఈ ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కులేంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రజల జీవితాలను బాగుపరచడానికి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, వాళ్ళకు ఒక దిశానిర్దేశం అవ్వడానికి, అభివృద్ధి చేయడానికి ఎలాంటి మాటలు మాట్లాడకుండా అమ్మాయిల గురించి, ఆడవాళ్ళ గురించి మీడియాలో డిస్కషన్స్ పెట్టడం. సాక్షాత్తు సాక్షి ఛానల్లోనే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి డిస్కషన్ పెట్టడం. ఇంకొక తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ భార్య విడాకులు అయిపోయినాయి, తను వేరే లైఫ్ సెటిల్ అయిపోయింది, తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. సెకండ్ భార్య తను కూడా డైవోర్స్ తీసుకుంది, తన పిల్లలతోటి తను హ్యాపీగానే ఉంది, అయిపోయింది. థర్డ్ భార్యతో తను జీవితం గడుపుతున్నాడు. ఎవరికి లేని బాధ తన సంసార జీవితం గురించి మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. దాని గురించి మీరు ఇంకో 10 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను ఇంకా మేలు చేయండి. పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకొక ₹1 కోటి ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకొక 10 మందిని ఆదుకోండి. వాటి గురించి మాట్లాడలేరు. ఆపదలు ఏమైనా వస్తే వాళ్ళని ఆదుకోండి. వీటి గురించి మాట్లాడరు. అయితే పిచ్చి యాడ్లు. ఇంకోటి ఏం చెప్పాల్సుకుంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ప్రస్తుతం గవర్నమెంట్ పిచ్చి యాడ్స్ అంటే ఎంత దిగజారి ఒక యాడ్ చేసిందంటే ఆ యాడ్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా బూతులు తిట్టిస్తుంది. అది కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి గొడవలు పెట్టించడానికి. మీరు ఎంత దిగజారి మాట్లాడితే మీ వ్యక్తిత్వం అంత దిగజారిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీకు అంటే ఇలాంటి వ్యవస్థ ఉంటే కనుక ఖచ్చితంగా అది క్రిమినల్ అండ్ ఈ ఎవడైతే బలం ఉంటుందో వాడితే రాజ్యం అవుతుంది. ఇలాంటి తప్పుడు విషయాలు జరిగినప్పుడు అందరూ కలిసి పోట్లాడకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా దారుణాలు చూడాల్సి వస్తుందని నా అభిప్రాయం. మరి ఖచ్చితంగా ఈ ఊటితో ఈ సంవత్సరం
రాబోయే ఎలక్షన్స్‌లో సరి అయిన నాయకులు ఎన్నుకొని ముందుకెళ్తారని ఆశిద్దాం. థాంక్ యూ.